రైతుల గురించి నువ్వు యూరియాను సరిగా అందించలేకపోతున్నాను. నువ్వు ఒక సీఎమా 10 సంవత్సరాలు ఎందుకు కాలే, ఆ సమస్య ఎందుకు రాలే, చెప్పులు వేసుకొని నిలబడతా ఉన్నారు. రీసెంట్ గా నేను ఒక దాదాపు ఆ దుస్థితి వచ్చింది కదా. ఏడ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న యూరియా నువ్వు కర్ణాటక మహారాష్ట్ర పంపిస్తా ఉన్నావు. అదే నీ పరిపాలన. నువ్వు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఆ విధంగా నడుతా ఉన్నావు. నువ్వు ఇంకా 10 years సీఎం అయితే పక్క అవుతానంటే కాదు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటా లేదంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? పక్క 200%. ఓకే, మొన్నటిదాకా అన్నావు కదా బ్రదర్, నువ్వు రేవంత్ రెడ్డి ఉండి అన్నాడు కదా, నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ నేను తీసుకొస్తా, అప్పు తీసుకొస్తా చేశానని. నీకు వాళ్ళకు ఉండొచ్చు సంబంధాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు 1% కూడా కాంగ్రెస్ తోడు ఉండదు, బీజేపీ తోడు కూడా ఉండదు. సింగిల్ గా ఫైట్ చేయగలిగా రెడీగా ఉన్నది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమని కోర్టు డెడ్ లైన్ ఇచ్చింది కదా.